ఒక ప్రశాంతమైన గ్రామంలో బంగారు కాంతులతో ప్రకృతిని అలంకరించే సూర్యుని కింద అక్షయ అనే ఓ మంచిదనంతో నిండిన అమ్మాయి ఉండేది. ఎవరికి సహాయం అవసరమైనా ఆమె ఎప్పుడూ ముందుండేది. ప్రతిఫలం కోసం కాకుండా హృదయపూర్వకంగా సహాయం చేయడమే ఆమె లక్ష్యం. ఒకరోజు ఆమె మార్కెట్లో నడుస్తూ ఉండగా ఒక వృద్ధుడు భారం తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతని చేతులు వణికిపోతూ పెద్ద బస్తాను మోసేందుకు ప్రయత్నిస్తుండగా అక్షయ వెంటనే పరుగెత్తి, తాతయ్య, నేను మోస్తాను అంటూ ఆ బరువును తానెత్తుకుంది. అతని ఇంటి వరకు తీసుకెళ్ళింది. వృద్ధుడి కళ్లలో కృతజ్ఞతతో కన్నీళ్లు రాగా అక్షయ వెనక్కి చూసింది, కాని అతనికి సహాయం చేయడానికి మరెవరూ ముందుకు రాలేదు. ఆమె మనసులో ఒక అనుమానం ఉద్భవించింది, ఎవరైనా నాకీ విధంగా సహాయం చేస్తారా? కొన్ని రోజుల తర్వాత ఒక చిన్న శబ్దం ఆమెను ఆకర్షించింది. వెతుకుతూ పోయినప్పుడు ఒక చిన్న తెల్లటి కుక్క చలిలో వణికిపోతూ కనిపించింది. దానికి యజమాని ఎవరూ కనిపించలేదు. అక్షయ దాన్ని ప్రేమగా ఎత్తుకుని తన ఇంటికి తీసుకెళ్లి వెచ్చని పాలిచ్చి దానికోసం ఓ సురక్షితమైన మంచం తయారుచేసింది. ఆ చిన్న ప్రాణి తన తోక ఊపుతూ ఆమె చేతిని ముద్దుగా నాకుతూ కృతజ్ఞతను వ్యక్తపరిచింది. ఒకరోజు ఆమె స్నేహితురాలు కావ్య ఒక చెట్టు కింద ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది. అక్షయ ఆందోళనగా వెళ్లి, కావ్య, ఏమైంది అని ప్రశ్నించింది. కావ్య మెల్లగా మాట్లాడింది. నేను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. నా తల్లిదండ్రులు చాలా బాధపడతారు. అక్షయ ఆమె చేయి పట్టుకుని, ఒకసారి ఫెయిల్ అవ్వడం నీ జీవితాన్ని నిర్వచించదు. నేను నీకు చదువు చెప్పిస్తాను, ఈసారి నువ్వు తప్పక విజయం సాధిస్తావు అని ధైర్యం చెప్పింది. కావ్య ఆమె మాటలు విని కొంత శాంతిగా అనిపించుకుంది. కాలం గడుస్తూ ఉండగా అక్షయ అందరికీ సహాయం చేస్తూనే ఉంది. కాని ఒకరోజు ఆమె తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ అలసటతో ఇంటి ముందు కూర్చుని ఉండిపోయింది. తన చుట్టూ ఎవరైనా గమనిస్తారా? ఏమైనా సహాయం చేస్తారా అని ఎదురుచూసింది. కాని ఎవ్వరూ రాలేదు. ఆమె సహాయపడిన వారంతా తమ జీవితాలతో బిజీగా ఉండిపోయారు. ఆమె స్నేహితులు కూడా కనపడలేదు. ఆమె మనసులో బాధ నిండిపోయింది. ఎవరైనా నా కోసం నిలబడతారా అని అనుకుంది. అయితే అనుకోకుండా ఒక చిన్నారి అక్కడకు వచ్చింది. 7 ఏళ్ల వయసున్న అందమైన చిరునవ్వుతో చేతిలో పువ్వులతో చేసిన కిరీటం పట్టుకుని. ఆమె అమాయకంగా చిరునవ్వుతూ ఆ పువ్వుల కిరీటాన్ని అక్షయ తల మీద పెట్టింది. నువ్వు అందరికీ సహాయం చేశావు, చిన్నారి చెప్పింది. ఇప్పుడు నా వంతు. ఆ చిన్నారి మాటలు వినగానే అక్షయ కళ్లల్లో కన్నీళ్లు కదిలాయి. ఆమె తెలుసుకుంది, నిజమైన దయ ఎప్పటికైనా తిరిగి వస్తుంది. అది ఒక చిన్న సహాయంగా అయినా మన జీవితంలో తిరిగి కనిపిస్తుంది. సూర్యాస్తమయం ఆమెను తన స్వర్ణ కిరణాలతో చుట్టేసినప్పుడు ఆమె ఒక తీపి భావనతో కళ్లను మూసుకుంది. పాఠం: మంచితనం ఎప్పుడూ ప్రత్యర్థిని కోరుకోదు. మనం చేసే ప్రతి మంచి పని ఎప్పటికైనా మన జీవితంలో ఒక మంచి రూపంలో తిరిగి వస్తుంది.